రోజు ఓషవెంగిలో మనం ఆడుతున్న ఆట బ్రిక్ పట్టు గిఫ్ట్ కొట్టు అనే ఆట ఆడుతున్నాం. సో ఈ రోజుల్లో లేడీస్ కూడా చాలా మంది అందరూ జిమ్కి వెళ్ళి యోగాలు చేసి ఎక్సర్సైజ్ చేసి సో బావగారులను బాగా ఆడించి వాళ్ళతో డాన్సులు చేపించి వీళ్ళు కూడా డాన్సులు చేసి సో హెల్త్ కాన్షియస్ చాలా ఎక్కువ ఉందన్నమాట. అందుకే అదే ఎలా ఉందో ఎంత ఎక్కువ ఉందో మీకు చూపించబోతున్నాం. సో చాణక్య గారు రెడీయా? జ్యోతి గారు రెడీయా? రెడీ. సో ఇది 2 fingers లో పట్టుకోవాలి. రూల్ ఏంటంటే సో ఇలా పట్టుకొని ఇక్కడ వరకు పెట్టుకోవాలి, మీ ఫేస్ కి డౌన్ అనమాట. సో ఇక్కడ నుంచి ఇది ఇలా డౌన్ అవ్వకూడదు. ఎవరు మీ ముగ్గురులో ఎక్కువసేపు పట్టుకుంటారో వాళ్ళే ఈ రౌండ్ కి విన్నర్. ఓకేనా? అర్థమైంది కదా? అర్థమైంది కదా? రెడీ 3, 2, 1 తీసుకోండి. 2 fingers మీరు మొత్తం 5 ఫింగర్లు పెట్టారు. రెడీ 3, 2, 1 స్టార్ట్. చాణక్య గారు మిగతా 2 చైతన్య గారు 1 ఫింగర్. అమ్మా ఈ ఫింగర్ ఏంటమ్మా? అంతే అంతే. ఆ 2 ఫింగర్ టచ్ అవ్వకూడదు, అది అలాగే ఉండాలి. డౌన్ అవ్వకూడదు. మీ ముగ్గురులో ఎవరు డౌన్ అయినా వాళ్ళు అవుట్. ఫేస్ లో చిరునవ్వు కూడా ఉండాలి. అమ్మమ్మమ్మ మా బావల్ని ఎన్ని కష్టాలు పెడతారు పాపం. వాళ్ళు మిమ్మల్ని మోసి 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 పెళ్ళైన దగ్గర నుంచి భరించి 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 పర్సలు ఖాళీ చేసుకొని ఎంత బాధపడుతున్నారో. డౌన్ అవుతుంది. ఈ చేయి టచ్ చేయకూడదా? బ్రిక్ పట్టు గిఫ్ట్ కొట్టు అంది మా అక్క. జ్యోతి గారా 2 చెయ్య. అయ్యో మీరు డౌన్ చేయడం వల్ల అక్కడ జ్యోతి గారు గెలిచేశారా అనవసరంగా? అయ్యో ఆల్రెడీ జ్యోతి గారు పాపం ముందుకు వెళ్ళారు, ఆమె కంటే కింద మీరు డౌన్ చేస్తారు. ఓకే ఎనీవే గట్టిగా చెప్పట్లో అండి. ఈ రౌండ్ లో అందరికంటే ఎక్కువగా పట్టుకొని విన్ అయ్యారు జ్యోతి గారు. కంగ్రాట్స్. గేమ్ అర్థమైంది కదా? 2 fingers తోటే పట్టుకోవాలి. రెడీ 3, 2, 1 స్టార్ట్. తీసుకోండి. ఆల్ ది బెస్ట్ ముగ్గురికి. 3వ ఫింగర్ టచ్ చేయకూడదు. లిఫ్ట్ చేయండి పైకి అంతే. హ్యాపీగా. ఏమంత బరువు ఉంది, చాలా సింపుల్. అసలు అప్పడాల కర్ర అట్ల పుల్ల కంటే పెద్ద వెయిట్ ఏం కాదు ఇది. దాన్నే మీరు సత్యభామ తిప్పినట్టు తిప్పుతారు కాబట్టి. మా విజయలక్ష్మి అక్క చూసావా 2వ ఫింగర్ నొక్కేసింది అమ్మా. అలా నొక్కకూడదు, ఇది పక్కనట్టు. మరి 2వ ఫింగర్ తో పట్టుకుంది. అగో 2వ ఫింగర్ అది అలా పట్టుకోవాలి. వాళ్ళిద్దరూ డౌన్ అవడం వల్ల రాధగారు విన్నర్ అయ్యారు. కానీ రాధగారిని కాసేపు మోయిద్దాం, ఊరికినే గిఫ్ట్ ఇస్తామా? మోయండి. ఆహా ఆమె ఇచ్చే ఎక్స్ప్రెషన్ చూసారా? నోరు తెరవడం, నోరు ఊపడం. అయ్యో మొత్తానికి పడేసిందమ్మా. ఓకే ఈ రౌండ్ లో అందరికంటే ఎక్కువ సేపు పట్టుకొని ఎక్కువ టైం పట్టుకొని విన్నర్ గా నిలిచారు రాధా గారు. కంగ్రాట్స్. ఆల్రైట్ ఈ రోజు ఓషవెంగిలో మనం ఆడిన గేమ్ బ్రిక్ పట్టు గిఫ్ట్ కొట్టు. 2 రౌండ్లలో మొదటి రౌండ్ లో జ్యోతి గారు, సెకండ్ రౌండ్ లో రాధా గారు విన్నర్స్ గా నిలిచారు. కంగ్రాచులేషన్స్. కంగ్రాట్స్ రాధా గారు. మీరు గెలుచుకున్నారు అలక్కాస్ వారి గిఫ్ట్ హ్యాంపర్.